మన ప్రపంచ యాత్రికుడు అందరికి తెలిసే కదా. వండుకొని తిన్నోనికి ఒకటే కూర, అడుక్కున్నోనికి 60 కూరలు అని ప్రతి వీడియోలో చెప్తాడు కదా ఈ మోతేవారి. ఇక ఇప్పటి సంది ఒక దేశంలో ఉన్నోనికి ఒకటే కేసు, దేశాలు తిరిగేటోనికి లెక్కలేనన్ని కేసులు అని చెప్పుకోవాల్సి వస్తుంది. హౌ నిజమేనులా నమ్ముతలేరా? అయితే ఇద్దేకు. మీకు ఈ సంగతి తెలుసా? ప్రపంచ యాత్రికుడు ఆటగాడు నాన్ వెజ్ మీద కేసు బుక్ అయింది. ఇది ఎవరో కావాలని చేసిన పని కూడా కాదు. మనోడు నోటి దూల కొద్దీ ఏరి కోరి తెచ్చుకుండు. ఏమంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల మీద వీడియోలు చేసి అందరిని దొరకబట్టిచ్చిండు. ఇప్పుడు ఆయన చేతులారా నోటి దూల కొద్దీ కేసు మీదేసుకుండు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతోని 300 కోట్లు కొట్టేసిరని సీనియర్ల పేర్లు తీసి మరీ వీడియో చేసిండు. ఇక దొరికిందే మోక ఊకుంటారా? ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని కొన్ని సెక్షన్ల లిస్టు రాసి కేసు బుక్ చేసి పాడేసిర్రు సైబరాబాద్ పోలీసులు. ఇప్పుడు ఈ ముచ్చట తెలుసుడే లేటు. దెబ్బ తిన్నోళ్ళంతా అయ్యిందా, బాగా అయిందా, మా మీద పడేడ్చినావు కదా, ఇప్పుడు నీ సంగతి ఎవరికి చెప్పుకుంటావు? అందుకే మందు ఉసురు పోసుకోవద్దు, మా ఉసురు ఇంకా ఇంకా తలుగుతుంది అని శాపనార్థాలు పెడుతుర్రట. ఇన్నొద్దులు అందరి మీద ఈయన వీడియోలు చేసిండు కదా, ఇప్పటి సంది ఈయన మీద వీడియోలు వస్తాయి కావచ్చు. అందుకే అంటారేమో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే అని. ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఎంత పూపుతుందో పొర్రి.